హాయ్, వెల్కమ్ టు మల్టీకేర్ హోమియో రెమెడీస్. నేను మీ డాక్టర్ కాంచన. మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, బోన్స్ అనేవి హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అసలు మన బోన్స్ హెల్తీగా ఉన్నాయా లేదా అనే విషయం గురించి ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. బోన్స్లో ఎక్కువగా కాల్షియం అనేది ఉంటుంది. మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఎక్కువగా కాల్షియం అనేది తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే మెయిన్లీ నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. నెక్స్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ మిల్క్లో కూడా ఎక్కువగా కాల్షియం అనేది మనకు లభిస్తుంది. ఎగ్స్, ఫిష్ తీసుకోవడం వల్ల ఓన్లీ కాల్షియమే కాదు, ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా మన బోన్స్ అనేవి హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ జామకాయలు, చెర్రీస్లో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. డేట్స్, ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి కాల్షియం అనేది పుష్కలంగా లభిస్తుంది. ఓన్లీ మనం కాల్షియం తీసుకుంటే మాత్రమే సరిపోదు. బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి వైటమిన్ డి కూడా అవసరం. వైటమిన్ డి అనేది మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉన్న కాల్షియంని అబ్జర్వ్ చేసి బోన్స్ వరకు వెళ్ళే వరకు రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. మనకి వైటమిన్ డి పుష్కలంగా కావాలంటే మనం సూర్యకాంతికి కంపల్సరీగా ఎక్స్పోజ్ అవ్వాలి. అంటే మనం డైలీ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. అయితేనే మనం తీసుకునే కాల్షియం అనేది మన బోన్స్ వరకు రీచ్ అవుతుంది. ఓకే, మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నాయా లేదని ఎలా తెలుసుకోవచ్చు అంటే బిఎండి అంటారనమాట. బోన్ మినరల్ డెన్సిటీ అనేది నార్మల్గా ఏజ్ పెరుగుతునే కొద్దీ తగ్గుతుందన్నమాట. అంటే ఆఫ్టర్ 60 అలా మినరల్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఈజీగా ఫ్రాక్చర్లు అయిపోవడం, అరిగిపోవడం, ఆస్టియోఆర్థరైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ డేస్లో ఏంటంటే ఆఫ్టర్ 30 తర్వాతే ఇటువంటి సిమ్టమ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనం ఎక్కువగా పని చేస్తే మన పెల్విక్ బోన్స్ అంటే తుంటి భాగంలో పెయిన్ రావడం, మోకాళ్ళలో నొప్పి రావటం, షోల్డర్స్ పెయిన్ రావటం, బ్యాక్ పెయిన్ రావటం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తుంటాం. ఎక్కువగా అలసిపోవటం, తొందరగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా రావటం, అలాంటివి అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే ఈ సిమ్టమ్స్ కనిపించాయంటే మన బాడీలో వైటమిన్ డి తగ్గింది, కాల్షియం తగ్గుతుంది, బోన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుందని మనం ముందుగానే అబ్జర్వ్ చేసుకోవచ్చు. లేదంటే బిఎండి టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది, చేసుకోవచ్చు. ఇలా మనం బోన్ మినరల్ డెన్సిటీ పెంచుకోవాలంటే ముందు చెప్పినట్టుగా ఆహార పదార్థాలు తీసుకుంటూ డైలీ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయటం వల్ల మన బోన్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.